ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో డిఎస్సికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక సో చాలా మంది అడుగుతూ ఉన్నారు, సార్ డిఎస్సి ఎగ్జామ్స్ జూన్ 6వ తారీఖు నుంచి జరుగుతాయి కదా, సో జూన్ 6వ తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ మొదటి ఎవరికి ఉంటాయి, ఎస్జిటికి ఉంటాయా లేదా ఎస్ఏకి ఉంటాయా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి అఫీషియల్ గా మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక గత 2018 డిఎస్సితో పోల్చుకుంటే మనకి ఎవరికి మొదటి జరిగాయి, ఎవరికి చివరిని జరిగాయి అనేది ఒకసారి ముందుగా చూద్దాం. అలాగే నార్మలైజేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నార్మలైజేషన్ విధానంపై చాలా మంది అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు. సో మనకి డిఎస్సి మాక్ టెస్ట్లు ఎవరైతే అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారో తర్వాత మనకి నార్మలైజేషన్ పై మనకి కన్వీనర్ గారు అయితే స్పందించారు. సో నార్మలైజేషన్ వల్ల ఏ ఒక్క అభ్యర్థికి నష్టం ఉండదని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు కూడా జేఈఈ, నీట్, అదే విధముగా బ్యాంకు, ఇతర ప్రవేశ పరీక్షలు, అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఈ విధానం అమల్లో ఉన్నదని, ఎక్కడా కూడా ఫిర్యాదులు లేవన్నారు. అయితే నార్మలైజేషన్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన తెలియచేయడం జరిగింది. ఇక మనకి పరీక్ష కేంద్రాల పరిశీలన జరుగుతుందని, త్వరలోనే ఆయా కేంద్రాల వివరాలు వెల్లడిస్తామని మనకి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు అనడం జరిగింది. అయితే వనరులు లేకనే ఒకే రోజు పరీక్ష నిర్వహించలేకపోతున్నామని తెలియచేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ అన్నాం కదా, దానిపైన మనకి డిఎస్సి కన్వీనర్ గా స్పందించి నార్మలైజేషన్ కూడా మనకి ఎవరికి అన్యాయం జరగదని ఆయన తెలియజేశారు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈజీ, హార్డ్, మీడియం సెక్షన్ వల్ల మనకి కొంతమందికి యాడ్ స్కోర్, కొంతమందికి మనకి ఏదైతే ఈ యొక్క గ్రే స్కోర్స్ వల్ల మనకి నష్టం కలుగుతుందో ఆ యొక్క అభిప్రాయం మేరకు డిఎస్సి అభ్యర్థులు నార్మలైజేషన్ వద్దు, ఒకే జిల్లా ఒక్క పరీక్ష పెట్టమన్నారు. కానీ దానికి ప్రభుత్వం మనకి క్లియర్ అండ్ కట్ గా స్పందించి ఈ విధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ వనరులు లేకనే మనకి పెట్టలేకపోతున్నామని డిఎస్సి కన్వీనర్ అయితే తెలియజేశారు. నార్మలైజేషన్ కూడా మనకి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని తెలియచేయడం జరిగింది. ఇక 2018 మనకి టెట్కమ్ టీఆర్టీ పెట్టారు. ఆ యొక్క 2018 టెట్కమ్ టీఆర్టీ ఎవరెవరికి ముందుగా పెట్టారంటే కనుక మనకి మొదట్లో ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ అండ్ లాంగ్వేజెస్ వారికి మొదట నిర్వహించడం జరిగింది. తర్వాత పీజీటీస్ వారికి ఈ యొక్క డిఎస్సి పరీక్ష నిర్వహించారు. తర్వాత పీఈటీస్, మ్యూజిక్, క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ వారికి, ఇక 4th వన్ టీజీటీ అండ్ ప్రిన్సిపల్స్ కి, ఇక మనకి లాస్ట్ లో లాంగ్వేజ్ పండిట్స్, ఇక చివర్లో ఎస్జిటి వారికి. ఇది 2018లో టెట్కమ్ టీఆర్టీకి ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రణాళిక ప్రకారం ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇప్పుడు 2025లో అదే ప్రాసెస్ మనకి ఫాలో అవుతే కనుక సేమ్ ప్రాసెస్ లాస్ట్ లో చివరిలో ఎస్జిటి పరీక్షలు అయితే ఉండనున్నాయి. ఒకవేళ మళ్ళా మారిస్తే కనుక మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది అఫీషియల్ గా షెడ్యూల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో 2018 ఉన్న షెడ్యూల్ ప్రకారం మీకు తెలియచేయడం జరిగింది. చివరిలో ఎస్జిటి వారికి, మొదట్లో ఎస్ఏ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజ్ వారికి పరీక్షలు అయితే ఉన్నాయి 2018లో. సో 2025లో మనకి ఏమైనా షెడ్యూల్ వస్తే కనుక మీకు అప్డేట్ అయితే ఇస్తాను. చాలా మంది ఎక్కువ కామెంట్స్ అయితే చేశారు, అందుకే మీకు క్లియర్ అండ్ కట్ గా మీకు 2018లో టెట్కమ్ టీఆర్టీ ఈ విధంగా జరిగిందని మీకు ఒక ఎగ్జాంపుల్ గా తెలియచేయడం జరిగింది. సో ఇంకేమైనా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ వస్తే కనుక మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మాక్ టెస్ట్లకు సంబంధించి మీకు పీడిఎఫ్ కీ కావాలనుకుంటే మన వెబ్సైట్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేసి మీరు rkcompetitive.com అనే వెబ్సైట్ మీరు వెళ్తే కనుక అక్కడ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో మీరు ప్రతి ఒక్కరు కూడా క్విక్ రివిజన్ అనేది ఉపయోగపడతాయి. తెలుగు, సైకాలజీ అన్నీ కూడా మీకు బిట్స్ అనేవి అందులో అప్లోడ్ చేయబడ్డాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో లైవ్ టెస్ట్ మరియు మోడల్ పేపర్స్ కూడా మీకు ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేసి మీ యొక్క మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఆ యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వి ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా తెలుసుకోండి. జై హింద్.